Hi guys, so let's see the mock test number 1. So SSC మనం ఇప్పుడు SSCలో ఫస్ట్ మాక్ టెస్ట్ చూస్తున్నాం. ఫస్ట్ మాక్ టెస్ట్లో ఇవాళ మనం క్వాంట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నామండి. లెట్స్ సీ ద అర్థమెటిక్ క్వశ్చన్స్ గైస్. ఇక్కడ చూస్తే నేను ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ చూడండి. ఎలక్షన్ అన్నాడు అంటే మనకి ఖచ్చితంగా సర్టెన్ డేటా అయితే ఇస్తాడు, గెలిచిన అతంది ఓడిన అతంది లేదా ఇన్ ది కాంబినేషన్ ఆఫ్ లేదా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కావచ్చు. అండ్ దెన్ ఫైనల్గా మనల్ని టోటల్ ఓట్స్ అడగచ్చు, లేదా పోల్డ్ ఓట్స్ ఆర్ నాన్ పోల్డ్ ఓట్స్ ఆర్ విన్నింగ్ క్యాండిడేట్ ఓట్స్, లూజింగ్ క్యాండిడేట్ ఓట్స్, ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో వీటన్నిటికీ మనం సింగిల్ ఈక్వేషన్లో ఆన్సర్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన డేటా మొత్తాన్ని మనం ఇండివిజువల్గా సాల్వ్ చేసినట్లయితే చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అవుతుంది. బట్ మనం దీన్ని సింపుల్ క్యాలిక్యులేషన్తో సింగిల్ ఈక్వేషన్లో సాల్వ్ చేయడానికి మనం నోట్ చేసుకున్నట్లయితే తక్కువ టైంలో చేయగలుగుతాం. బట్ ఇక్కడ లిటిల్ బిట్ క్యాలిక్యులేషన్ అయితే మీకు మ్యాక్సిమం అక్కరైతుందండి. లెట్స్ ఈ క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే టూ క్యాండిడేట్స్ అన్నాడు. నైస్, వెరీ గుడ్. ద డిఫీటెడ్ క్యాండిడేట్ సెక్యూర్ 42%, అంటే ఓడిన అతనికి 42% వచ్చాయి. ఉన్నదే ఇద్దరు, ఇతనికి 42% వచ్చాయంటే మరో అతనికి 58% వచ్చినట్లేగా. సో గెలిచిన అతనికి ఎంత వచ్చినట్లు? 58% వచ్చినట్లు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే అండ్ లాస్ట్ ద ఎలక్షన్ బై అన్నాడు. అంటే ఇతను ఎంత ఓట్స్తో ఓడిపోయాడు అంటున్నాడు. అంటే ఇన్ని ఓట్స్తో ఓడిపోయాడు అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనమాట అది. అంటే ఇతను ఇన్ని ఓట్స్ మెజారిటీతో గెలిచాడు, ఇతను ఇన్ని ఓట్స్ తేడాతో ఓడిపోయాడు. సో మెజారిటీ 58%కి 42%కి డిఫరెన్స్ ఎంత అంటే 16%. అంటే ఇది 16%కి ఈక్వేట్ చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూ ఏదైతే ఉందో 25 lakhs 45,800 ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది 16%కి ఈక్వల్, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. అండ్ మనకి 100% తీసుకుంటే అక్కడ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అనేవి వచ్చేస్తాయి. క్లియర్గా మెన్షన్ చేశాడు, దీస్ ఆర్ ద వ్యాలిడ్ ఓట్స్. సో ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు ఈ వ్యాలిడ్ ఓట్స్కి ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ ఓట్స్ని కానీ యాడ్ చేసినట్లయితే దీస్ ఆర్ ద టోటల్ పోల్డ్ ఓట్స్. సో ఇక్కడ ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి అన్నాడు. సో 30% పీపుల్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్ అన్నాడు. అంటే 70% క్యాస్ట్ చేసినట్లేగా, అంటే 70% పోల్ అయిన ఓట్సే కదా. సో ఇప్పుడు ఈ వాల్యూలోంచి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇది 70%కి ఈక్వల్ అయితే మనల్ని అడిగింది టోటల్ పోల్డ్ ఓట్సా ఆర్ ఇన్వాలిడ్ ఓట్స్, నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. వెయిన్ వాళ్ళది అడిగాడు. వెయిన్ వాళ్ళ పర్సంటేజ్ వాడే ఇచ్చాడు 30%. అంటే మనం 0 క్యాన్సిల్ చేస్తే 3/7. ఇదండి సింగిల్ ఈక్వేషన్. ఈ క్యాలిక్యులేషన్ అయితే మనకి తప్పదు చేయాలి. బట్ ఈ క్యాలిక్యులేషన్ కూడా లేకుండా ఆప్షన్స్ చాలా బాగా ఇచ్చాడు, ఫ్రెండ్లీగా ఇచ్చాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలియన్స్ అడిగేశాడు. సో మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అడిగితే మనం మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి, యూనిట్ డిజిట్తో సహా చేసి సాల్వ్ చేయాలి. బట్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలియన్స్ అన్నాడు కాబట్టి ఎగ్జామ్లో మనం డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్ అప్రాక్సిమేట్ కన్సిడర్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా దీన్ని 16తో కాబట్టి క్యాన్సిల్ చేసేసేయండి. 16తో క్యాన్సిల్ చేసినట్లయితే 16 1s 16 అంటే ఇంకా 9 ఉంటుంది, 94 5 అంటే అప్రాక్సిమేట్లీ 6 టైమ్స్ తీసేసుకోవచ్చు అండి. 6 టైమ్స్ తీసేసుకోవచ్చు, ఎందుకంటే 256 ఇస్ ద 16 స్క్వేర్. సో 16. సో ఇక్కడ 16 అప్రాక్సిమేట్లీ నేను దీన్ని 16గా రాసేసుకున్నాను, ఈ ఎలబరేషన్ అంతా లేకుండా. సో 16తో క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకా 2 zeros ఉన్నాయి, అండ్ ఇక్కడ ఇంకొక 2 zeros ఉన్నాయి. సో 1,60,000 అనుకుంటే, అండ్ ఇక్కడ ప్లస్ 3,65,000 దాన్ని యాడ్ చేసినాం అనుకోండి. సో మొత్తం 20 lakhs అనుకోవచ్చు. అండ్ నియర్ 20 lakhs అనుకోవచ్చు. సో 7తో డివైడ్ చేసి మళ్ళీ 3తో ప్రొడక్ట్ చేయాలి. ఇంకొక 0 పెట్టాలండి. అదే ఏంటి అని చేస్తాను. సో 16 lakhs అండ్ 1 second గైస్. మీకు టోటల్ వాల్యూనే ఇస్తాను అప్రాక్సిమేట్, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ మీకు అప్రాక్సిమేట్ చెప్పడం కన్నా. సో 2545800 ఇంటూ 100/16. సో మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 16తో 16 1s 16 94, 16 5s 80, 14 145, 9s 144, 18 ఉంటుంది 1 టైం, అండ్ 20 1 టైం, అండ్ 40 అంటే 2.5 ఇది గైస్ వచ్చేది. సో ఇంటూ 100 చేసాం కాబట్టి
15911,250 ప్లస్ 365,500 ఈ మొత్తం ఇంటూ 3/7. సో ఈ మొత్తం సమ్ చేసినట్లయితే 1,60,00,000 తీసుకోవాలి. అక్కడ మనం ఇంకొక 0 పెట్టుకుంటే సరిపోయేది. 1,60,00,000, 1,64,00,000 7తో డివైడ్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా 7 ఇట్స్ నియర్ వాల్యూ అయితే వచ్చేసి ఉండేది. సో 0, 5 and 5 to 7, 5 1 6 and 6 1 7, 9 1 6 15 and 3 and 5. నైన్ అండ్ ఆల్రెడీ 6 ఇక్కడ చేసా కదా. 9 and 3 ఎంత అండి? 12 అవుతుంది. 9 and 3 12, 6 1. సో ఇంటూ 3/7 గైస్. 7తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 7 2s 14, 22, 7 3s అండ్ 23 3s అంటే మనకి 66 అంటే ఇట్స్ నియర్ టు 66 అంటే ఇట్స్ నియర్ టు 7 million. సో మోర్ దెన్ 66 వాల్యూ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడతో మనం దీన్ని కంక్లూడ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇంత క్యాలిక్యులేషన్ చేయకూడదు. సో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను మీకు కొంచెం క్లారిటీ ఉండాలని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తూ చూపించాను. బట్ ఎగ్జామ్లో దీన్ని మీరు అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. ఎలా అవాయిడ్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ 16తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి 1 time 5 time 9 అంటే నేను దీన్ని డైరెక్ట్లీ 160గా 159 160గా తీసేసుకుంటున్నా. 160 అండ్ ఇక్కడ మనకి ఇక్కడ జీరోస్ ఉన్నాయి. సో 3 and 4 5 zeros వస్తాయి. 160 and 5 zeros అండ్ ఈ వాల్యూ యాడ్ చేసుకుంటే 160 అంటే 163/7. 7తో 163 అంటే మనకి 24 times 24 3s అంటే ఇట్స్ నియర్లీ 24 3s అంటే 72. సో నియర్లీ 7 million ఆన్సర్ చెప్పచ్చు అప్రాక్సిమేట్లీ. బై ప్రాక్టీస్తో మనకి ఈజీ వస్తుంది. మీరు దీన్ని ఇంకా సాల్వ్ చేసుకుంటే మీకు నియర్ ఎగ్జాక్ట్ వాల్యూ ఇట్స్ వెరీ నియర్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జామ్లో అంతకుమించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. వాడు అడిగింది కూడా అందుకనే ఎగ్జాక్ట్ వాల్యూ అడగకుండా అప్రాక్సిమేట్ మిలియన్స్ అడిగాడు. The salary of P and Q together amount 9,60,000. Okay. P and Q save 64%, 44% respectively. Very good. Individual salaries. If P expenditure is 1.5 times of the Q expenditure, then what is the ratio of the P salary to Q salary? చూడండి, ప్రతి ఒక్కరు చేసే బ్లైండ్ మిస్టేక్ ఏంటి అంటే ఆ అమౌంట్ని కన్సిడర్ చేయడం. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లో అమౌంట్ని కన్సిడర్ చేయడం వేస్ట్ అండి. అసలు ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు. ఇట్స్ ఎక్స్ట్రా వాల్యూ, మన దగ్గర టైం వేస్ట్ చేయించడానికి ఇచ్చిన వాల్యూ. రేషియో అడిగాడు, మనకి పర్సంటేజ్లు ఇచ్చాడు అండ్ ఇక్కడ టైమ్స్ ఇది కూడా పాయింట్స్లో ఇచ్చాడు. వాటి యొక్క రేషియోలో ఇచ్చాడు. సో మనకి రేషియో చెప్పేయచ్చండి, వాల్యూకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి, P and Q సేవ్ 64%, 44%. P 64% సేవ్ చేస్తున్నాడంటే ఇంకెంత స్పెండ్ చేస్తున్నట్టు? 36% ఆఫ్ P అనేది తన ఎక్స్పెండిచర్ కింద తీసుకోవచ్చా? అండ్ దెన్ Q 44% సేవ్ చేస్తున్నాడంటే తను ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నట్టు? తను 56% తన ఎక్స్పెండిచర్గా తీసుకోవచ్చా? సేవింగ్స్ 100% అనుకుంటే దాంతో 44 సేవ్ చేస్తుంటే 56 స్పెండ్ చేస్తున్నట్లే, 64 సేవ్ చేస్తున్నట్టే 36 స్పెండ్ చేస్తున్నట్లే. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే P expenditure is 1.5 times of the Q's expenditure. 1.5 నథింగ్ బట్ 3/2గా రాసుకోవచ్చు అండి, 3/2గా రాసుకోవచ్చు. సో Q ఎక్స్పెండిచర్లో 3/2 times ఇది ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు P and Q యొక్క డైరెక్ట్ రేషియో వచ్చేస్తుంది మనకి, దట్ ఈస్ ద ఇన్కమ్ రేషియోగా కన్సిడర్ చేయొచ్చు. సింగిల్ ఈక్వేషన్. ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా ఇస్తున్నాను, సో మీకు క్వశ్చన్ అర్థం కావాలని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇట్లా సింగిల్ స్టేట్మెంట్ 32 or 60 secondsలో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, 2తో ఇక్కడ ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు అంటే 2 times and 8. సో 28 3s ఎంత అవుతుందండి? 28 3s అంటే మనకి 84. సో 36 లేదా దాన్ని అలానే ఉంచండి, ఏం చేయకండి, అలానే ఉంచండి. 4తో 7 times, 4తో 9 times, 3తో 3 times. సో P/Q, ఆ Qని యువతలు తీసుకొస్తే 7/3 వస్తుందా? మనకు కావాల్సిన రేషియో కూడా అదే, 7/3. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ బి గైస్. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో.
సో బై ప్రాక్టీస్ మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మొత్తం బ్లైండ్గా తీసుకోకుండా మనం ఎక్కడైనా ఈ వాల్యూని కన్సిడర్ చేసామా గైస్? నథింగ్. దాన్ని తీసుకోకుండానే ఆన్సర్ చేయగలుగుతాం. సో మన దగ్గర టైం వేస్ట్ చేయించడానికి అలా ఇస్తూ ఉంటాడు, కొంచెం కేర్ఫుల్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A certain sum was in the divided between A and B the ratio 8:5. Very good. However, by mistake it was divided in the ratio 5:8. Okay. So original ratio 8:5 తీసుకున్నాడు A and B కి, బట్ దాన్ని 5:8గా డివైడ్ చేశాడు. చూడండి, బోత్ ద కండిషన్లో యూనిట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. సో మనకి ఏ ప్రాబ్లం లేదు సేమ్ యూనిట్స్ ఉన్నప్పుడు. లేదంటే బోత్ కండిషన్లో యూనిట్స్ని ఈక్వేట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాల్యూ మారదు కదా. ఆ వాల్యూనే వాడు ఈ విధంగా చేయాల్సింది, డివైడ్ చేయాల్సింది ఈ విధంగా డివైడ్ చేశాను అన్నాడు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ బోత్ ద కండిషన్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 13 యూనిట్స్, ఇక్కడ 30 యూనిట్స్, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమడిగాడంటే డివైడ్స్ ఇన్ ద రేషియో, దస్ ఏ గెట్స్ 300 లెస్ దాన్ అన్నాడు. ముందు ఏకి మనకి ఇక్కడ చూసినట్లయితే 8 యూనిట్స్ వచ్చేది, ఇప్పుడు 5 యూనిట్స్ వచ్చాయి. ఎన్ని యూనిట్స్ తగ్గాయండి? 3 యూనిట్స్ తగ్గాయి. సో 3 యూనిట్స్ తగ్గడం వల్ల తనకి వాల్యూ ఎంత తగ్గిపోయిందంటే 300 రూపీస్ తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఏమడిగాడు మనల్ని? ఇస్ ఒరిజినల్ షేర్. ఫైండ్ ద సమ్ అడిగాడు. సమ్ అంటే టోటల్ ఎన్ని యూనిట్స్? 13 యూనిట్స్. సో 3 యూనిట్స్ ఆర్ 300 అయితే 13 యూనిట్స్ ఆర్ 1300 రూపీసేగా. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్. అర్థమవుతుందా? క్వశ్చన్ మనకు కొంచెం చూడడానికి అనిపిస్తుంది, కానీ దాన్ని ఆలోచించగలిగితే అర్థమెటిక్ అంత ఈజీ వేరే టాపిక్ ఉండదండి. బట్ కొంచెం ప్రాక్టీస్ అయితే కావాలి, ఎందుకంటే ఎగ్జామ్లో మనం సెకండ్స్లో ఆన్సర్ చేయాలి. ఎస్ఎస్ఐ లాంటి వాటిల్లో సెకండ్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. అర్థమెటిక్ క్వశ్చన్ అయినా మ్యాక్సిమం మినిట్ లోపు చేయడం, 1 మినిట్ లోపే సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో దాని కొరకు మనకు ప్రాక్టీస్ అయితే కావాలి ఈ విధంగా వేసుకోవడానికి. సో మీకు ఫస్ట్ టైం చూస్తున్నారు నేను నా క్లాసెస్, కాబట్టి మీకు కొంచెం ఇప్పుడు ఇవి ఇలా తీసుకోవచ్చా అని డౌట్ ఉంటుంది చాలామందికి, అండ్ కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి కష్టం కూడా ఉంటుంది. మీరు ఒక 3-4 క్లాసెస్ చూసారు అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. అండ్ దీన్ని మీకు అర్థమైతే ఇంకొకసారి వినండి, కంప్లీట్గా చూడండి. సో ఏం చెప్తున్నాం అనేది ఓవరాల్గా వినగలిగి దాన్ని ఆ వాల్యూస్ చూడగలిగితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. అలా చూసి ఇలా ఆన్సర్ చేసుకెళ్ళచ్చు మనం ఎగ్జామ్లో అర్థమెటిక్ క్వశ్చన్స్ని. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Sonali applied for a job science teacher in the school. In the test for the job, she scored 8 in physics, 8 in chemistry, 6 in biology and 6.5 in interview. For the calculating the final score, weightage is 2. అంటే దీన్ని 2 times, 3 times, 3 times, 4 times డైరెక్ట్లీ ప్రొడక్ట్ చేయండి. మీరేం ఆలోచించద్దు, మళ్ళీ వాటిని క్యాలిక్యులేట్ చేస్తే అవసరమే లేదు. డైరెక్ట్గా ఆ రెస్పెక్టివ్లీ అనేసాడు. సో నో ప్రాబ్లం. ఫస్ట్ ఏమి ఇచ్చాడండి? ఫిజిక్స్ 8, ఇక్కడ ఫిజిక్స్ ఏ ఉంది, నో ప్రాబ్లం. అవి చూసుకోవాలండి, చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. 8 2s are 16, సమ్ చేయండి. అండ్ నెక్స్ట్ 8 3s are 24. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 6 3s are 24. సారీ 6 3s are 18 కదా. బీ కేర్ఫుల్ గైస్, ఓవర్లుక్ అవ్వచ్చు ఇలాంటివి. సో 18 అండ్ నెక్స్ట్ 4తో 6.5 అంటే మనకి 13 25 26 అండి. సో 26. సో మొత్తం సమ్ చేయండి. 16 24 40 ఒక 18 58 ఒక 26. సో 84 గైస్, 84. టోటల్ యూనిట్స్ 2 + 3 5 + 3 8 ఒక 4 12. టోటల్ యూనిట్స్ ఆర్ 12. ఎందుకు టోటల్ యూనిట్స్ తీసుకున్నానంటే యావరేజ్ అడిగాడు కదా. యావరేజ్ అంటే టోటల్ డివైడెడ్ బై టోటల్ యూనిట్స్తో డివైడ్ చేయాల్సిందే కదా. సో ఇప్పుడు సింప్లిఫై చేయండి. సో 12th ఎగ్జాక్ట్లీ ఎనీ టైమ్స్ అండి? 7. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ గైస్. దట్ సింపుల్. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఏ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ బి అండ్ సి వర్క్ టుగెదర్ అన్నారండి. అంటే దీని అర్థం ఏంటంటే ఏ అండ్ బి ప్లస్ సి వీళ్ళ ఎఫిషియన్సీస్ 1:1 రేషియోలో ఉన్నాయి. ఇతను 1 అవర్లో చేస్తే వాళ్ళు కూడా 1 అవర్లో చేస్తారు, వాళ్ళిద్దరు కలిస్తే 1 అవర్లో చేస్తారు. ఇఫ్ ఏ అండ్ బి కుడ్ కంప్లీట్ ఎ జాయింట్లీ ఇన్ 10 days. సో యాక్చువల్లీ ఏ అండ్ బి వీళ్ళిద్దరు కలిస్తే ఒక వర్క్ని 10 daysలో చేయగలరు, అండ్ సి అలోన్ అయితే 50 daysలో చేయగలరు. చూడండి 10 50 LCM. సో ఇక్కడ 50నే తీసుకోవచ్చు. సో ద టోటల్ వర్క్ ఈజ్ 50 అనుకుంటే, సో ఇక్కడ వీళ్ళిద్దరు యొక్క ఎఫిషియన్సీ 5 అవుతుంది. అంటే పర్ డేకి 5 వర్క్ చేస్తే 10 days 10 5s 50 వర్క్ ఫినిష్ అయిపోతుంది. సి ఎఫిషియన్సీ 1 అనుకోవాలి, ఎందుకంటే 50 × 1 50కి ఈక్వల్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళు ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అన్నాడు. అంటే ఇక్కడ టోటల్ యూనిట్స్ 6 ఉన్నాయి, అంటే డివైడ్ చేయాలి ఈక్వల్గా. 5 + 1 6 యూనిట్స్ని డివైడ్ చేస్తే 3:3 వస్తుందా? 3 = 3 డివైడ్ చేసి ఈక్వల్గా. అంటే బి ప్లస్ సి 3. ఆల్రెడీ సి వాల్యూ మనకు తెలుసు 1 అని. అప్పుడు బి వాల్యూ ఏమవుతుందంటే 2. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బిగా కన్సిడర్ చేయొచ్చు అండి. ఇది ఓవరాల్గానే చెప్పచ్చు. బి యొక్క ఎఫిషియన్సీ
2గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 2 ఎఫిషియన్సీతో బి ఎంత వర్క్ చేయాలి, 50 వర్క్ చేయాలి. ఎన్ని రోజులు పడుతుందండి? దట్ ఈస్ 25 days పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది అంటే 25 days పడుతుంది. 25 days పడుతుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి గైస్. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో దీన్ని ఇక్కడ మీరు రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావాలని నేను రాశాను. అక్కడ వాడు క్లియర్గా చెప్పాడు ఏ సేమ్ టైం అన్నాడు, అంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఏకి ఈక్వల్ అవుతుంది. అది మనం రిమైండ్ చేసుకుని మైండ్లో. ఏ అండ్ బి 10 days, సి 50 days అన్నాడు. 10 and 50 అంటే టోటల్ వర్క్ 50. 5 ఎఫిషియన్సీ 1 ఎఫిషియన్సీ, ఎందుకంటే ప్రొడక్ట్ చేస్తే వర్క్ ఈక్వల్ అవ్వాలి, అదే ఎఫిషియన్సీ అనమాట. లేదా అప్పుడు వర్క్ డివైడెడ్ బై డేస్ వేస్తే ఎఫిషియన్సీ వస్తుంది. 50/10 అంటే 5 is the ఎఫిషియన్సీ, 50/50 అంటే 1 ఎఫిషియన్సీ. సో వీళ్ళు ముగ్గురు ఎఫిషియన్సీ 6 అయింది. బట్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి కదా, అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తున్నాం. 6ని ఈక్వల్గా డివైడ్ చేస్తే 3 and 3. ఏ ఎఫిషియన్సీ 3, బి ప్లస్ సి ఎఫిషియన్సీ 3. బట్ సి ఎఫిషియన్సీ ఆల్రెడీ వీ నో దట్ 1 అండ్ ఏ బి ఎఫిషియన్సీ 2. సో 2 ఎఫిషియన్సీతో 50 వర్క్ చేయాలి అంటే 25 days టైం తీసుకుంటుంది బి. సో మీకు ఇక్కడ చెప్పుకోవడానికి చూసుకోవడానికి చాలా లెంతీ అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఈ సిస్టమ్ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఓరల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్స్ ఓరల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A vessel contains a 32 liters solution of acid and water in which the ratio of the acid and water is 5:3 అన్నాడండి. సో ఓకే, 32 liters 5:3, టోటల్ యూనిట్స్ ఆర్ 8 అనుకుంటా, డివైడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఆ పని చేయకండి, దట్స్ టైం వేస్ట్. ఇఫ్ 12 liters ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ టేకన్ అవుట్ అన్నాడు, అంటే టోటల్ సొల్యూషన్ 32 liters, 32 liters-లో 12 liters తీసేసినట్లయితే ఇంకెంత ఉంటుందండి? 20 liters ఉంటుంది. ఇప్పుడు ఈ 20 liters కూడా ఇదే రేషియోలో ఉంటుంది, ఎందుకంటే వాడు సొల్యూషన్నే తీశాడు, అంటే మొత్తం మిక్చర్నే తీశాడు. మిక్చర్లో సర్టెన్ పార్ట్ డ్రా చేసేసినా కూడా రిమైనింగ్ మిక్చర్ ఆర్ డ్రా చేసిన మిక్చర్ అదే రేషియోలో డ్రా చేయబడుతుంది, అదే రేషియోలో రిమైనింగ్ ఉంటుంది. అది మనం గుర్తించాలి ఇక్కడ పాయింట్. అప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే సారీ గైస్, ఇక్కడ వాల్యూ మిస్ అయింది. 1 second. క్వశ్చన్ నెంబర్ 32. 7.5 liters అండి. 7.5 liters ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. సో 7.5 liters ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. చూడండి, ఇప్పుడు టోటల్ యూనిట్స్ ఆర్ 8 అండి. 5 + 3 8. సో ఇవి 8 యూనిట్స్ అయితే ఇవి 8 యూనిట్స్ అయితే మనకి 5 units and 3 units కావాలి. ఈచ్ యూనిట్ ఎంత అవుతుందండి? సో 2.5 అవుతుంది. ఈచ్ యూనిట్ 2.5. సో 5 2.5 12.5. సో 5:3 రేషియోలో డివైడ్ చేసినట్లయితే సో 12.5 అండ్ 7.5. ఎందుకంటే 8 units టోటల్, 5 + 3 8 units 20 అంటే డివైడెడ్ బై చేస్తున్నాం 2.5 వస్తుంది ఈచ్ యూనిట్. 12.5 7.5. అయితే ఇప్పుడు వాటర్ యాడ్ చేయమంటున్నాడు కాబట్టి ఇది యాసిడ్, ఇది వాటర్. వాటర్కి 7.5 యాడ్ చేస్తే ఏమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ 12.5:15 అవుతుంది గైస్. సో 2.5తో ఇది ఎగ్జాక్ట్లీ 5 times, ఇదేమో 6 times. సో 5:6 రేషియోలో యాసిడ్ అండ్ వాటర్ ఉంటాయి. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. దట్స్ వెరీ సింపుల్. గాట్ ఇట్? చూడండి, మనం చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో మీరు చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ ఫస్ట్ దీన్ని డివైడ్ చేసేస్తారు, తర్వాత 12 liters ఫస్ట్ ఏదైతే సొల్యూషన్ మిక్చర్ అంటున్నారో దాన్ని డ్రా చేసిన తర్వాత డివైడ్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుందండి. దాట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నామండి. దిట్స్ నాట్ ఏ రెగ్యులర్ క్లాస్. చాలా మందికి ఇది అర్థం కాలేదు, అట్లా చూడంగానే అనిపిస్తుంది. మీరు కొంచెం ఓపికగా చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వే ఆఫ్ థింకింగ్ ఇంత స్పీడ్ ఉండాలి, అండ్ క్యాలిక్యులేషన్ అండ్ స్పీడ్గా వాల్యూస్ వేసుకోవడం కూడా ఉండాలి. అలా మీరు ఫైనల్గా ప్రాక్టీస్కి రావాలి. అప్పుడే మనం ఇన్ టైంలో ఎస్ఎస్సిలో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాం. గాట్ ఇట్? అన్వాంటెడ్ డేటాని ఎక్స్క్లూడ్ చేయాలి. ఈ ఇంపార్టెంట్ డేటా ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన డేటాను మాత్రమే కలెక్ట్ చేసుకొని సాల్వ్ చేసుకొని ఆన్సర్ చేయాలి. అది మనం స్మార్ట్గా చేయాల్సింది. ఇన్ ఏ స్కీమ్, ఏ షాప్కీపర్ ఆఫర్స్ 4% డిస్కౌంట్ ఇఫ్ యూ బై 3 or more products. మీరు 3 అంతకన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ కానీ పర్చేస్ చేసినట్లయితే తను 4% డిస్కౌంట్ ఇస్తాడని చెప్తున్నాడు. రీతు బైస్ 3 bottles ఆఫ్ గోవా జ్యూస్ ఫర్ 330 rupees. అంటే ఇతను 330 rupeesకి 3 bottles కొన్నాడు. అంటే ఆఫ్టర్ 4% డిస్కౌంట్ పొందాడు అతను. అంటే 96% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈ వాల్యూ అని చెప్పచ్చు.
అయితే 10% ప్రాఫిట్ అన్నాడు, అయినా కూడా షాప్ కీపర్కి 10% ప్రాఫిట్ వస్తుందంట. 330లో 10% ప్రాఫిట్ అంటే మనకి ఈజీగా చెప్పచ్చు, మా కాస్ట్ ప్రైస్ 300, ప్రాఫిట్ 30 రూపీస్ అని. 300లో 10% కదా 30. సో 300 + 30, 330, దట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. సో వాల్యూస్ చూడండి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. అవి మనం గుర్తించగలిగితే ఓవరాల్గానే ప్రాబ్లం అయిపోతుంది. అంటే కాస్ట్ ప్రైస్ 300, ఇక్కడ 30 ప్రాఫిట్ ఉంది. సో 4% డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ పైన ఇచ్చాడు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్కే సేల్ చేయమని అడిగాడా? మేక్ ఇఫ్ ఈ సెడ్ ద వితౌట్ డిస్కౌంట్ ఈ సోల్డ్. సో రౌండ్ ఆఫ్ ద 2 డెసిమల్ ప్లేసెస్ వితౌట్ డిస్కౌంట్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. అప్రాక్సిమేట్లీ మీరు చెప్పండి. ఆల్రెడీ 10% ప్రాఫిట్, ఆడ 4% డిస్కౌంట్ ఇచ్చున్నాడు అంటే మనం యాడ్ చేసుకున్న 14 పాయింట్ సంథింగ్ ఎల్సే కదా. సో ఓవరాల్గానే చెప్పచ్చు 14 పాయింట్ సంథింగ్ ఎల్స్ పర్సెంట్. సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ అది 15 కూడా అవుతుంది. ఇక్కడ 15 వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్ ఫ్రెండ్లీ లేవండి, చాలా నియర్గా ఉన్నాయి. ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, మనం దాన్ని బ్లైండ్గా తీసుకోవచ్చు. అది కరెక్టా కాదా అనేది ఇప్పుడు చెప్తా చూడండి. సో ఇప్పుడు 330 అనేది ఏంటి అంటే ఆఫ్టర్ గివింగ్ ద 4% డిస్కౌంట్ అంటే 96% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. సో మనకేం కావాలి? 100% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ కావాలి. దిస్ ఈస్ ద 100% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు ఈ ప్రైస్కి అమ్మితే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మనల్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే 10% ప్రాఫిట్ అన్నాడు కదా. సో అప్పుడు 110% ఆఫ్ ద సిపి ఈజ్ ఈక్వల్ టు 330 తీసుకోవచ్చా? సో 0కి 0 గెట్ క్యాన్సిల్, 11తో 3 టైమ్స్. సో 100% ఆఫ్ ద సిపి ఏమవుతుందండి అప్పుడు? సో 300 అవుతుంది గైస్. దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. సో అది కాస్ట్ ప్రైస్. మనకి ఇప్పుడు ఇది మార్కెట్ ప్రైస్ వచ్చింది. సో ఈ రెండు డిఫరెన్సే మనం చెప్పేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా డివైడెడ్ బై 300 × 100 వేసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది. డివైడెడ్ బై 300. సో ఈ వాల్యూ ఇంటూ 100. సో 100 కన్నా ఎంత ఎక్కువ వస్తే అది మనకి ప్రాఫిట్గా కన్సిడర్ చేయొచ్చు. చూడండి, మీరు దీన్ని సింప్లిఫై చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అంటే 100కి 100 క్యాన్సిల్ చేసేసేయండి. 3తో తీసుకున్నట్లయితే 110 టైమ్స్ 96 ఉంది ఇక్కడ. 96 అంటే అప్రాక్సిమేట్లీ 25 టైమ్స్, 24 టైమ్స్ అండ్ 12 లేదా 24 అలానే ఉంచండి. 24 టైమ్స్. సో 0, 25, 25 and 25, 27. సో 24తో 1 టైం 24, 35 అగైన్ 1 టైం. 35లో 24 పోతే మనకి 11, 110 ఉంటుంది. 110 అంటే మనకి 24తో 4 టైమ్స్ 96. సో 14 పాయింట్ ఒకటే ఆప్షన్ ఉంది, మీరు ఆన్సర్ చేసేసుకోవచ్చు. సో 14 పాయింట్ సంథింగ్ ఎల్స్ వస్తుంది. మీరు పర్ఫెక్ట్లీ క్యాలిక్యులేట్ చేసిన ఇలా సింగిల్ ఈక్వేషన్ రాసి సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. గాట్ ఇట్? సో దీన్ని ఇంకా డైరెక్ట్గా చేయొచ్చు, బట్ ఇనిషియల్గా ఫస్ట్లో ఉన్నాం కాబట్టి నేను మీకు అది చెప్పట్లేదు. డే బై డే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ మీరు ఒక 20+ మాక్ టెస్ట్కి వచ్చే కొద్దిగా క్వశ్చన్ని చూస్తూ ఎలా ఆన్సర్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. ఇనిషియల్గా డైరెక్ట్గా షార్ట్ కట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయామంటే మీరు ఒరిజినల్ స్టాండర్డ్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం అనేది మిస్ అవుతుంది మీకు. సో ఇక్కడ మీకు ఇనిషియల్గా క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఉన్న డేటాని ఏమింది, దాన్ని ఎలా తీసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నేను నోట్ చేస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. A policeman noticed a thief some distance. The policeman started. చూడండి, సో సర్టెన్ డిస్టెన్స్లో అతన్ని చూశాడు. ఇప్పుడు అతను స్టార్ట్ అయ్యాడు తనని పట్టుకోవడానికి. సో ఇక్కడ వాళ్ళిద్దరి యొక్క స్పీడ్స్ ఇచ్చాడు. పోలీస్ మ్యాన్ 12 km/h అండ్ థీఫ్ ఈస్ 10 km/h రెస్పెక్టివ్లీ. 30 minutes ఫర్ ద పోలీస్ మ్యాన్ టు క్యాచ్ ద థీఫ్. అంటే 30 minutes టైం తీసుకున్నాడు పోలీస్ మ్యాన్ తనని క్యాచ్ చేయడానికి. ఒకటి గుర్తుంచుకోండి, థీఫ్ కన్నా పోలీస్ మ్యాన్ ఎక్కువ స్పీడ్తో వెళ్తే తను పట్టుకోగలడా, తక్కువ స్పీడ్తో పట్టుకోగలడా? ఎక్కువ స్పీడ్ వెళ్తేనే కదా పట్టుకోగలడు. ఇప్పుడు అతను అక్కడ 10 స్పీడ్తో వెళ్తున్నాడు, ఇతను 12 స్పీడ్తో వెళ్తున్నాడు. ఇతను 10 స్పీడ్, అతను 10 స్పీడ్ అయితే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎప్పటికైనా తగ్గుతుందా? ఇద్దరు ఈక్వల్ స్పీడ్తో వెళ్తే ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వెళ్తారు. అతనికన్నా ఇతను ఎక్కువ స్పీడ్తో వెళ్తే ఆ ఎక్స్ట్రా స్పీడ్ అనేది ఎక్స్ట్రా డిస్టెన్స్ని కవర్ చేసి అతన్ని క్యాచ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే రిలేటివ్ స్పీడ్ నథింగ్ బట్ పోలీస్ మ్యాన్ థీఫ్ కన్నా ఎంత ఎక్కువ వెళ్తున్నాడు, సేమ్ డైరెక్షన్లో వెళ్ళాలి. కాబట్టి సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు మనం సబ్ట్రాక్షన్లో తీసుకుంటాం అంటే 2 km/h ఎక్స్ట్రా స్పీడ్ వెళ్ళి అతన్ని క్యాచ్ చేయాలి.
2 km/h ఎక్స్ట్రా స్పీడ్తో వెళ్తూ అతను ఎంత టైంలో క్యాచ్ చేశాడంటే 30 minutes. సో 2 km/h స్పీడ్తో 30 minutes అంటే 1/2 hour. సో ఎంత డిస్టెన్స్ అండి? 2తో 1 టైం. సో 1 kilometer గైస్. 1 kilometer అంటే ఎంత డిస్టెన్స్? 1000 meters. చూడండి మన ఓవరాల్గా ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిపోయిందో. దట్ ఈస్ ద ఇనిషియల్ డిస్టెన్స్ బిట్వీన్ థీఫ్ అండ్ పోలీస్మ్యాన్. థీఫ్ అండ్ పోలీస్మ్యాన్ అంటే అతనికి ఇతనికి మధ్య 1 kilometer డిస్టెన్స్ ఉంది. అతనికన్నా ఇతను 2 km గంటకి 2 kilometers ఎక్కువ స్పీడ్తో పరిగెత్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య 2 kilometer డిస్టెన్స్ ఉంది అనుకోండి. అతను నెక్స్ట్ 1 hourకి టైం పడుతుంది అతన్ని క్యాచ్ చేయడానికి. ఎందుకంటే ఆ 2 hours 2 kilometers ఇతను కవర్ చేస్తాడు. అతను 10 వెళ్తాడు, ఇతను ఎక్స్ట్రాగా 12 వెళ్తాడు కాబట్టి. బట్ ఇక్కడ 30 minutesలో క్యాచ్ చేశాడంటే ఇతనికన్నా అతను 5 kilometers వెళ్ళి ఉంటాడు 30 minutesలో, ఇతను 6 kilometers వెళ్ళి ఉంటాడు. అతనికన్నా ఇతను ఎంత ఎక్కువ వెళ్ళాడు? 1 kilometer ఎక్స్ట్రా వెళ్ళాడు. అప్పుడు అతను పట్టుకున్నాడు. సో 1 kilometer నథింగ్ బట్ 1000 meters. ఓవరాల్గా చూసారుగా, క్వశ్చన్ అర్థం కావాలి. చూడడానికి చాలా లెంతీ ఉంది కానీ అర్థమైతే చూడండి, సింగిల్ స్టెప్ అలా ఓవరాల్గా ఆన్సర్ చేస్తున్నాం. రిలేటివ్ స్పీడ్ కన్సిడర్ చేయాలి. రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం వేసినట్లయితే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ. సో టైమ్ అండ్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ వెరీ సింపుల్ టాపిక్ గైస్. సో డిస్టెన్స్ డివైడెడ్ బై టైం వేస్తే స్పీడ్ వస్తుంది, డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ వేస్తే టైం వస్తుంది, టైం ఇంటూ స్పీడ్ వేస్తే డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ స్పీడ్ తెలుసు, టైము తెలుసు. స్పీడ్ 2 km అతనికన్నా ఎక్కువ వెళ్తున్నాడు. ఎంత టైం అంటే 30 minutes. సో 2 km ఎక్స్ట్రా స్పీడ్తో 30 minutes ట్రావెల్ చేస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేయగలరంటే 1 kilometer, దట్ ఈస్ 1000 meters. అంటే అతన్ని పట్టుకున్నాడు. అంటే ఇనిషియల్గా వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 1000 meters ఉంది. గాట్ ఇట్? కొంచెం స్పీడ్గా చెప్తున్నానా? నో ప్రాబ్లం. మీరు అలా అనిపించినట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ చేసి చెప్పినా కూడా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. If 255 meters long train running the speed of 72 km/h across a platform at a length 745 meters in అన్నాడు. చూడండి, ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుందంటే ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? ట్రైన్ లెంత్ అండ్ ద ప్లాట్ఫామ్ లెంత్. సో డిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడ ఇలా వెళ్తున్న ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిందంటే కంప్లీట్గా ఇలా వెళ్ళిపోయిందన్నట్టేనా? అంటే ఇక్కడ ఈ మొత్తం డిస్టెన్స్ కవర్ అవ్వాలి కదా. సో ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ మొత్తం ఇక్కడ డిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాం. సో 255 అండ్ 745 అండ్ 255. సో దట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 1000 meters గైస్. సో 1000 meters is the distance. Speed is 72 km/h. చూడండి, ఈ 72 km/hని ఎలా రాసుకోవచ్చు అంటే మీకు ఒక బ్లైండ్ మార్క్ చెప్తా చూడండి. సో 18 km/hని 5 meter/second రాయొచ్చండి. 5 meter/second రాయొచ్చు. 18 multiple 5 multiple అండి. మీరు 18/5 5/18 అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీటర్/second తక్కువ ఉంటుంది, km/h ఎక్కువ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. సో 18. సో 36 km/h అంటే 10 meter/second. అదేవిధంగా 18 3 54 km/h అంటే 15 meter/second. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 72 km 18 4 ఎంత వస్తుందండి? 20 meter/second. అదేవిధంగా 90 km/h అంటే 25 meter/second. మీరు గమనించారు ఇక్కడ ఒక మల్టిపుల్ 18 multiple 5 multiple. సో 72 is 18తో 4 times వెళ్తుంది. 4 5 20 meter/second మీరు డైరెక్ట్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ 20 meter/second డైరెక్ట్లీ సాల్వ్ చేయొచ్చు. 20 meter/second 20 meter/secondతో అంటే ఎన్ని మినిట్స్ పడుతుందండి? 50 minutes పడుతుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. ఓరల్ ప్రాబ్లం అండి ఇది. ఓరల్ ప్రాబ్లం అంటే నోటి లెక్క, అలా చదువుతూ ఆన్సర్ చేయాలి, ఎలాంటి క్యాల్కులేషన్ చేయకుండా. ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు కంబైన్ చేస్తే టోటల్ లెంత్. ఈ టోటల్ లెంత్ ఎంత స్పీడ్తో వెళ్తున్నా అంటే 72 km/h. దాన్ని మనం meter/secondలోకి మార్చుకున్నట్లయితే సో 72 km అంటే 20 meter/second. ఇది మైండ్లో ఉండాలండి, రాసుకోకూడదు. బ్లైండ్ మార్క్ 18 multiple 5 multiple 72 18తో 4 times. సో 5 4 20 meter/second. మీరు అలా కూడా గుర్తుంచుకోవచ్చు. ఎగ్జామ్లో ఇలాంటి చిన్నవి మన మైండ్లో ఉంచుకున్నప్పుడే మనకి క్యాల్కులేషన్ చాలా అవాయిడ్ అవుతుంది, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతాం. సో 1000 metersని 20 meter/secondతో అంటే 20తో 100 5 times, ఇంకా 0 5 0 5 50 minutesతో మనకి వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది, అంటే డిస్టెన్స్ కవర్ అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. లేదు అంటే మీకు ఇంకొక ఆబ్జెక్ట్ ఉందండి, ఏంటి అంటే km/h పక్కన ఒక 0 పెట్టి దాన్ని 36 meter/second. ఏం లేదండి, ఇక్కడ ఇదే తీసుకుంటున్నా.
దీన్ని మీటర్స్లోకి మార్చి సెకండ్లోకి రాసుకున్నా. 36 సెకండ్కి 720. మీరు సాల్వ్ చేస్తే మళ్ళీ అవే వస్తాయి, దాంతో ఏ మార్పు ఉండదు. గాట్ ఇట్? సో 720 మీటర్స్ 36 సెకండ్స్ అయితే 1000 మీటర్స్ ఎంత? ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు మీరు. కిలోమీటర్ పర్ అవర్కి ఒక 0 పెట్టి దాన్ని 36 సెకండ్స్కి ఈక్వల్ చేస్తున్నా. సో ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే ఈ క్వశ్చన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే 36తో ఎగ్జాక్ట్లీ 2 times 20. సో 20. సో 20తో ఇక్కడ చూసినట్లయితే 50 times. సో 50 seconds. దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఏం ఈక్వేషన్ కూడా లేదు, జస్ట్ రాసుకోవచ్చు. సో దట్స్ యువర్ విష్. మీకు ఏది బెటర్ అనిపిస్తే అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్లో రాసేది మాత్రం ఇంపార్టెంట్. మీరు ఏది ప్రాక్టీస్ చేసుకుని వెళ్తారో ఆ మెథడ్స్తోనే మీరు ఎగ్జామ్ రాసినట్లయితే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారండి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. PQ and R can complete a piece of work in 6, 12, 15 days. సో చూడండి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, PQ and R. సో 6 days and 12 days and 15 days. సో 6, 12, 15 అయితే ఎల్సిఎం ఏంటి? 6, 15కి డైరెక్ట్ 60 ఈజ్ ద ఎల్సిఎం తీసేసుకోవచ్చండి. అంటే P ఎఫిషియన్సీ 10, Q ఎఫిషియన్సీ 5, R ఎఫిషియన్సీ 4. 15 4 ద 60, 12 5 ద 60, 6 10 ద 60. డైరెక్ట్ ఎఫిషియన్సీస్ అంతే అండి. సో వీటి మూడిటికి ఎల్సిఎం ఎందుకు తీసుకుంటే పర్ఫెక్ట్లీ డివిజిబుల్ చేసే నెంబర్ని తీసుకుంటున్నాం, ఫ్రాక్షన్స్ రాకుండా అవాయిడ్ చేయడం కోసం. 60ని 6తో డివైడ్ చేస్తే 10. దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ. సో ఇవి వర్కింగ్ డేస్. దిస్ ఈస్ ఎఫిషియన్సీ అంటే పర్ డేకి వాళ్ళు చేసే వర్క్. 60 వర్క్ని 6 డేస్లో చేస్తే పర్ డేకి 10 చేయగలడు. 12 డేస్లో చేస్తే పర్ డేకి 5 చేయాలి. 15 డేస్లో చేస్తే పర్ డేకి 4 చేయగలగాలి. అయితే క్వశ్చన్లో కండిషన్స్ చూడండి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చాడు. ఏం లేదండి, ఫస్ట్ డే ఇక్కడ ఎవరు వర్క్ చేస్తున్నారంటే P చేస్తున్నాడు. సెకండ్ డే ఎవరు వర్క్ చేస్తున్నారంటే Q చేస్తున్నాడు. థర్డ్ డే ఎవరు వర్క్ చేస్తున్నాడు అంటే R చేస్తున్నాడు. మళ్ళీ 4th డే P చేస్తున్నాడు. 5th డే Q చేస్తున్నాడు. 6th డే R చేస్తున్నాడు. మళ్ళీ 7th డే. అంటే దీని అర్థం ఏంటంటే ఆల్టర్నేటివ్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 6th అలా వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిస్తే 10, 5, 5 19 వర్క్ అంటే 3 days. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. సో 3 daysలో వీళ్ళు ముగ్గురు ఎంత వర్క్ చేయగలరు అంటే 19 వర్క్ చేయగలరు అండి. ఇట్లా 60లో 19 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? 19 3s 57. అంటే 57 వర్క్. సో 19 3s కదా. సో 57 వర్క్. సో 3 3s 9 daysలో ఫినిష్ అయిపోతుందండి. 57 వర్క్ 9 daysలో ఫినిష్ అయిపోతే ఇంకా 3 వర్క్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎవరు చేస్తారు? 9 days అయిపోయినాయి. 10th డే మళ్ళీ Pనే కదా చేయాలి. P ఎఫిషియన్సీ ఎంత? 10. సో 3 వర్క్ 10 ఎఫిషియన్సీ అంటే 3/10 days. సో 9 days and 3/10. సో దిస్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. లాస్ట్ ఎవరు వర్క్ చేస్తారు అనేది తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ డే, సెకండ్ డే P ఫస్ట్ డే, Q సెకండ్ డే, థర్డ్ డే R. అండ్ మళ్ళీ P, Q, R 4 5 6 7 8 9 P అండ్ Q. ఇప్పుడు మళ్ళీ 10th డే ఎవరు రావాలి? Pనే రావాలి. P ఎఫిషియన్సీ 10, రిమైనింగ్ వర్క్ 3. సో మనం అలా దాన్ని కన్సిడర్ చేసి డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఆప్షన్ B ఈస్ అవర్ ఆన్సర్. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. A refrigerator manufacturer earns a profit of 15% by the selling each refrigerator for 17,250. చూడండి, 17,250 కమ్మితే 15% ప్రాఫిట్ అన్నాడు. అక్కడ వాల్యూ కాస్ట్ ప్రైస్ డైరెక్ట్గా చెప్పచ్చు మీరు, నో ప్రాబ్లం. చూడండి, the cost of the production increased by 18%, then should be the selling price of the refrigerator earn profit 18% అన్నాడండి. వెరీ సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ 17,250కి అమ్మడం వల్ల అతనికి 15% ప్రాఫిట్ అంటే 115, 100 కన్నా 15% ఎక్కువ. సో 115% ఈక్వేట్ చేస్తే 1% వస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ 18% పెరిగింది అన్నాడు. అంటే ఇప్పుడు 118 అనేది కాస్ట్ ప్రైస్గా కన్సిడర్ చేయాలి మనం. ఇది ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 100 రాయకుండా 118 ఎందుకు రాస్తున్నాను? సో ఇనిషియల్గా 15% ప్రాఫిట్కి అమ్మాడు ఈ ప్రైస్కి. సో 115కి ఈక్వల్ డివైడ్ చేశాను. ఇంటూ 100 వేస్తే నాకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ అంటే కాస్ట్ ప్రైస్ పెరిగింది ఎంత? 18%. అంటే ఇప్పుడు నాకు 100 కాదు, ఇంకొక 18% కూడా కావాలి. సో 100 + 18 డైరెక్ట్గా 118 రాసేసాను. ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్ పైన ఇప్పుడు నాకేం కావాలి అంటే ప్రాఫిట్ కావాలి. ఎంత అంటే 18%. అంటే మళ్ళీ 118% కావాలి అవుట్ ఆఫ్ ఇది మొత్తం 100 అనుకుంటే. సో దట్ ఈస్ అ సింపుల్ ఈక్వేషన్.
సో ఈ సింగిల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ యూనిట్ డిజిట్ బేస్ చేసుకుని కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయొచ్చండి. అఫ్కోర్స్ ఇక్కడ 86 ఉంది, 6 రెండు ఉన్నాయి, ఒకవేళ ఎలిమినేట్ అయినా కూడా. లెట్స్ సి చూద్దాం. 115తో డైరెక్ట్లీ ప్రొడక్ట్ చేద్దామా, క్యాన్సిల్ చేద్దామా? యా, 1 టైం 115తో 1 టైం. 15 తీసేసినట్లయితే 72లో 15 వెళ్ళిపోతే సో 57, 575 పర్ఫెక్ట్లీ 5 టైమ్స్ అండి, పర్ఫెక్ట్లీ 5 టైమ్స్ అండ్ 0 గైస్, పర్ఫెక్ట్లీ 5 టైమ్స్ అండ్ 0. సో అండ్ ఇక్కడ ఇంకా ఇవి ఉన్నాయి. సో 50తో 2 టైమ్స్, 50తో 3 టైమ్స్, 2తో మనం చూసినట్లయితే 59 టైమ్స్. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. దీన్ని కూడా 59 into 2గా రాసుకోవచ్చు. సో 59 స్క్వేర్, ఇక్కడ 3 2s are 6. సో 6 into 59 స్క్వేర్, 59 స్క్వేర్ వాల్యూ తెలిస్తే డైరెక్ట్ వాల్యూ. ఆర్ 60 స్క్వేర్ అనుకున్నా కూడా మీకు 3600 అవుతుంది. సో దానికన్నా ఎంత తక్కువ ఉంది అంటే ఒక 119 తక్కువ ఉంది. 3600లో 119, మీకు ఎగ్జాక్ట్ 59 స్క్వేర్ తెలియకపోతే నియర్ 60 స్క్వేర్ అంటే 3600, దాంతో 119 సబ్ట్రాక్ట్ చేసుకున్నా సరిపోతుంది మనం. అంటే 3481 గైస్. సో 6 8 24 28 అవుతుంది, 2తో 18 20. సో 20,886. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఈ ఆప్షన్ మనం కొంచెం ఎర్లీగా చేయొచ్చు అండి. యూనిట్ డిజిట్ 6 వచ్చింది అండ్ నియర్ 20,000 వస్తుంది, కానీ 34,000 అయితే రాదు. ఎందుకంటే దీనికి డబల్ అయితే రాలేదు అక్కడ మనకి. మహా అంటే ఎంత 18% ఆర్ 18%. సో మొత్తం ఒక నియర్లీ అనుకున్న 34% పెరుగుతుంది, అంతకు మించి అయితే బొరకదు. సో 34% దీంతో 34% ఆర్ 15,000లో 34% అనుకున్నా నియర్ 20,000 అవుతుంది తప్ప 34 డబల్ అయితే అయిపోదు కదా, 100% అయితే కాదు కదా. సో యూనిట్ డిజిట్ 6 ఇక్కడే ఉంది, ఎలిమినేట్ చేసేది మీరు అప్రాక్సిమేట్గా కూడా సాల్వ్ చేయొచ్చు. So that's it guys. Answer is option A. Next question. Pranav borrows a sum 598397 at the rate of 20% per annum simple interest. Okay. At the end of the first year, he repay 24,284 towards the return of the principal amount. Interest కాదు, borrowed. If the Pranav clears the pending dues at the end of the second year. సో గైస్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనేది ఫామ్ అవుతుందండి. చిన్న క్యాలిక్యులేషన్ అనేది అయితే ఫామ్ అవుతుంది, అది మనం అవాయిడ్ చేసుకోగలిగితే ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఎలా అవాయిడ్ చేసుకోవాలి? సో 20% ఇంట్రెస్ట్. సో 598397 దీంతో 20% ఇంట్రెస్ట్ అంటే మీరు ఎలా కన్సిడర్ చేస్తారంటే 10% ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటే 10% ఇంటూ 2 చేసుకోండి. సో దీన్ని ఇంటూ 2 చేసుకుంటే 7 4s 2 7s 14 1 18 19 6 7 16 18 19 10 ఒక 1 11. సో పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టాను. సో ఇదేంటి అంటే మనకి ఇంట్రెస్ట్ అండి, ఇదేంటి అంటే మనకి ఇంట్రెస్ట్ 20%, దానిలో 20% ఇది తీసుకున్నాం. ఈ వాల్యూని అలా ఉంచండి. ఈ వాల్యూని అలా వస్తే ప్రిన్సిపల్ ఇప్పుడు ఎంత రీపే చేశాడు? 24,284 రీపే చేశాడు. అంటే ఎంత వస్తుందండి? 3,1,1,4,7,5. ఇప్పుడు దీంతో సెకండ్ ఇయర్ దీంతో మళ్ళీ 20%. ఇప్పుడు దీంతో 20% అంటే మనం ఏ రాసుకోవాలి అంటే సేమ్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటే ఇది 10% ఇంటూ 2 టైమ్స్ తీసుకుంటే 2 3s are 6 2 3s are 6 2 1 2 2 8 14 10 11. సో ఇవి రెండు 2 years యొక్క ఇంట్రెస్ట్ అండి, ఈ సమ్ అండ్ ఈ వాల్యూ. ఎందుకంటే ఇక రిమైనింగ్ మిగిలింది ఇదే కదా. సో ఈ మొత్తం అతను రీపే చేయాలి, ఈ మొత్తం అతను రీపే చేయాలి. సో పాయింట్ ఉంది కదా, ఇక్కడ పాయింట్ పెట్టేసుకోండి. సో ఇది 1 అయిపోతుంది, 9 to ఒక 11, ఇది ఒక 1 12 ఒక 3 అంటే యూనిట్ డిజిట్ 5 ఉండాలి. యూనిట్ డిజిట్ 5 ఉన్నది ఒకటే ఆప్షన్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. బ్లైండ్గా చేస్తూ కూర్చోవద్దు. సో ఆప్షన్స్ ఫ్రెండ్లీ ఉన్నాయి. సో యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేసిన అయిపోతుంది. 0.4 0.6 1 అవుతుందండి. 1 9 + 1 10 ఒక 2 12 యూనిట్ డిజిట్ 2 వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఆల్రెడీ 3 ఉంది, ఎందుకంటే ఇది రిమైనింగ్ ప్రిన్సిపల్.
సో 3 + 2 అంటే యూనిట్ డిజిట్ 5 ఉండాలి. మీరు కావాలంటే చూడండి. సో ఈ ప్రిన్సిపల్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అండ్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈ మూడు కలిపి అతను థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్ ఎండింగ్లో పే చేయాలి. ఆ మూడింటి సమ్ 100% ఇదే వస్తుంది. నేను మీరు కావాలంటే సమ్ చేసి చూసుకోండి. ఎగ్జామ్లో అంతా చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. సో సింపుల్గా రెండే చేశాను, నేను ఇక్కడ ఏమీ చేయలేదు. దీంతో 20% కనుక్కొని అక్కడ రాశాను. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 10%కి ఈక్వల్ ఇంటూ 2 చేసి డైరెక్ట్గా రాశాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సబ్ట్రాక్ట్ చేయడం. ఈ వాల్యూని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అతను పే చేశాడు కాబట్టి. సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన దీంతో ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో రిమైనింగ్ ప్రిన్సిపల్ మొత్తం అతను ఎండ్లో పే చేయాలి. దిస్ ఈస్ ద పే రిటర్న్ చేయాల్సిన వాల్యూ. దట్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Pie chart shows the distribution of the percentage of the students in the various courses, total number of students in 1400. Okay, ఏం అడిగాడు క్వశ్చన్? What is the ratio of the number of girls in the BSc Maths, number of boys in the BSc Science? So guys, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంప్యూటర్ సైన్స్ అక్కడ ఇచ్చిన 1400 జోలికి అస్సలు వెళ్ళకండి, దీన్ని ఇగ్నోర్ చేయండి. దాన్ని ఇగ్నోర్ చేస్తేనే మనకి టైం సేవ్ అవుతుంది. ఎందుకో చెప్తా చూడండి. సో మనల్ని ఏమడిగాడు? గర్ల్స్ ఇన్ BSc Maths అని అడిగాడు. గర్ల్స్ ఇన్ BSc Maths. BSc Maths మొత్తం ఎంతమంది? 20%. సో BSc Maths ఎంత? 20%. 20% వాల్యూలో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 40% ఉన్నారు. 40% బాయ్స్ ఉంటే రిమైనింగ్ ఎంతమంది? 60% గర్ల్స్. అంటే దీంతో 60% ఏమవుతుందండి? 60% అంటే మీరు డైరెక్ట్లీ 3/4 రాయొచ్చండి. సో 4తో 5 times 5 3s 15%. ఇది ఓవరాల్గా చెప్పచ్చు. అంటే BSc Mathsలో గర్ల్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 15 అండి. 15 ఈ వాల్యూని అక్కడ ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? BSc కంప్యూటర్ సైన్స్లో బాయ్స్ కావాలి. BSc కంప్యూటర్ సైన్స్ ఎంత? మొత్తం 25%. BSc కంప్యూటర్ సైన్స్ 25%. BSc కంప్యూటర్ సైన్స్ ఎంత? 25% టోటల్ స్ట్రెంత్. ఈ 25లో బాయ్స్ 80% ఉన్నారన్నారు. 80% నథింగ్ బట్ 4/5 అండి. 4/5 80% నథింగ్ బట్ 4/5 అది తెలియాలి మనకి, ఎందుకంటే 80/100 వేస్తే 4/5. 5తో 5 times గైస్, 5తో 5 times 5 4s 20%. అంటే ఇక్కడ BSc కంప్యూటర్ సైన్స్లో బాయ్స్ 20 ఉన్నారు, BSc మ్యాథ్స్లో గర్ల్స్ 15 ఉన్నారు. ఈ రెండింటి యొక్క రేషియో ఎంత అండి? 3:1 సెకండ్ గైస్, ఏం తీసుకున్నాం మనం? BSc కంప్యూటర్ సైన్స్, దీస్ ఆర్ ద బాయ్స్ 80%. BSc కంప్యూటర్ సైన్స్ అయినా 25% ఉన్నారు. 25%, సారీ ఇక్కడ రాంగ్ వేసానండి, అది ఎంత వాల్యూ మారిందని చూస్తున్నా. ఇక్కడ చూడండి ఏంటి అంటే 3/5 కదా, 5తో 4 times అండి. 4 3s 12% గైస్, 4 2s 12%. సో ఇక్కడ మనం 12 తీసుకోవాలి. నేను ఓవర్లుక్ అయింది స్పీడ్లో చెప్పడం. సో దిస్ ఇస్ 12%. సో 12%. ఇప్పుడు చూడండి మన ఆన్సర్ పర్ఫెక్ట్లీ వస్తుంది, 12%. సో 12% ఇక్కడ. సో 4తో 3 times, 4తో 5 times. సో ఎంత అండి రేషియో? 3:5. ఆప్షన్ B ఈస్ అవర్ ఆన్సర్. 3:5 ఆప్షన్ B ఈస్ అవర్ ఆన్సర్. దట్ సింపుల్ గైస్. సో ఇక్కడెక్కడైనా మనం 1400ని కన్సిడర్ చేసామా? లేదు. మళ్ళీ కావాలంటే చెప్తా చూడండి. BSc మ్యాథ్స్లో గర్ల్స్ కావాలి. BSc మ్యాథ్స్ టోటల్ 20% ఉన్నారు. ఈ 20% BSc మ్యాథ్స్ 20% అయితే దీంతో 40% బాయ్స్, 60% గర్ల్స్. 60% అంటే 3/5. సో 3/5 అంటే 20లో 3/5 అంటే 5తో 4 times 4 3s 12%. సో 12% గర్ల్స్. అండ్ రిమైనింగ్ BSc కంప్యూటర్ సైన్స్లో బాయ్స్ కావాలి మనకి. BSc కంప్యూటర్ సైన్స్ మొత్తం 25 members ఉన్నారనుకుంటే 25లో మనకి ఎంత కావాలంటే 80% కావాలి. దీంతో 80% ఎంత అంటే 20. సో 20. సో ఈ రెండింటి మధ్య రేషియో అంటే 3:5. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఎనఫ్. సో దట్స్ ఇట్ అండి. మనకి ఇక్కడ అర్థమెటిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడితో మనకి ఎండ్ అయిపోయాయి. సో చూసారుగా కొంచెం పేపర్ అనేది మోడరేట్గా ఉంది. ఈ అంటే కొంచెం క్యాలిక్యులేటివ్ పేపర్. కొన్ని క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్స్తో ఉన్నాయండి. అర్థమెటిక్ మనకి ఎగ్జామ్లో అట్లీస్ట్ 2 to 3 questions ఫుల్లీ క్యాలిక్యులేటివ్ అయితే ఇస్తున్నాడు. మిగిలిన క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇస్తున్నాడు. బట్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇది మీకు కొంచెం పేపర్ అయితే ఇప్పుడు ఇచ్చే ఎగ్జామ్ లెవెల్తో పోల్చుకుంటే కొంచెం మోడరేట్ అనే చెప్పాలి. బట్ ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ మనకు ఉండాలండి, ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ మనకు ఉండాలి. ఐ హోప్
యు ఆర్ ఎంజాయ్ ద క్లాస్. అండ్ మీకు ఇక్కడ లిటిల్ బిట్ ఏమైనా మిస్అండర్స్టాండింగ్ న్యూ మెథడ్స్ అనిపించినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మీరు డే బై డే ఈ మాక్స్ మనం కవర్ చేసుకుంటూ వస్తే మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ మీరు ఒక 20 మాక్ టెస్ట్ రాసేటప్పటికే క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఎలా అటెంప్ట్ చేస్తే మనకి త్వరగా ఆన్సర్ అనేది ఎగ్జామ్లో ఫైండ్ అవుట్ అవుతుంది వే అనేది మీకు ఐడెంటిఫై అయిపోతుంది. ఆ తర్వాత మీరే అప్రోచ్ అవుతారు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇనిషియల్గా మీకు ఒక్కసారి అర్థం కాకపోతే రెండోసారి మళ్ళీ వీడియో చూడడానికి ట్రై చేయండి. గాట్ ఇట్. ఒకవేళ నేను ఎక్కువ స్పీడ్ చెప్తున్నాను అంటే స్పీడ్ చెప్పడానికి రీజన్ అండ్ కొన్ని క్వశ్చన్స్ దగ్గర ఓపిక్గా వాల్యూస్ రాయడానికి రీజన్ ఏంటి అంటే మీకు క్వశ్చన్ అర్థం కావాలని కొన్ని చోట్ల నేను వాల్యూస్ ఓపిక్గా రాస్తున్నాను. అండ్ ఎగ్జామ్లో స్పీడ్గా అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పి స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చెప్తున్నాం. మాక్ ఎక్స్ప్లెనేషన్ దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ క్లాస్. థ్యాంక్ యూ గైస్.